హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రీ కొండాలమ్మ తల్లి దేవస్థానం, వేమవరం, కృష్ణా జిల్లా. ఈ టెంపుల్ మనకి మచిలీపట్నం గుడివాడ రహదారిలో ఉంటుందండి. ఎంతో ఫేమస్ అయిన టెంపుల్. మొత్తం కృష్ణా జిల్లానే కాదండి, ఇతర జిల్లాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తారు. అంత పవర్ఫుల్ దేవత అండి. అమ్మవారి గుడి చరిత్ర, ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారు, ఇక్కడ ప్రజలు అమ్మవారిని ఎంతో విశ్వసిస్తూ పూజలు చేస్తూ ఉన్నారండి. రోజులు గడిచే కొద్దీ భక్తుల సంఖ్య పెరుగుతుంది, కానీ భక్తులు ఏ కోరిక కోరినా సరే కొంగు బంగారంగా అమ్మవారు నెరవేరుస్తున్నారండి. భక్తులు కూడా అంతే విశ్వాసంతో అమ్మవారి మొక్కుబడులను చెల్లిస్తున్నారు. ఇక్కడ ఆదివారం వచ్చిందంటే పెద్ద పండగగా ఉంటుందండి. ఏరియా మొత్తం కూడా బస్సులు వెళ్ళడానికి కూడా, ట్రావెల్స్ వెళ్ళడానికి కూడా అసలు ఖాళీ ఉండదండి. ఇప్పుడు ఎండలు కాబట్టి రోహిణి కార్త్ వచ్చేసింది, సండే కాబట్టి ఇప్పుడు ఇంత క్లౌడ్ ఉంది. లేకపోతే అసలు మనుషులు నడవడానికి కూడా ప్లేస్ ఉండదండి. ఇంత చిన్న ప్లేస్లో చాలా అద్భుతంగా జరిగిద్ది. ఇక్కడ సంబరంగా జరుగుతాయి, అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా దసరా నవరాత్రుల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నాకు వీలైతే అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి కారణం మా ఫాదర్ అండి. మా ఫాదర్ అమ్మవారిని ఎంతో విశ్వసిస్తారండి. మా ఫాదర్ సెంటిమెంట్ అనమాట. ఏ పని స్టార్ట్ చేసినా సరే అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఒక ఆనవాయితీగా మాకు మారిపోయింది. సో ఈరోజు మా ఫాదర్ తన మొక్కుబడిని చెల్లించుకోవడానికి వచ్చారండి. మేము పొట్టేళ్ళని తీసుకుని వచ్చాము. ఇక్కడ వేడుక ఎలా జరిగిందనేది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి తప్పకుండా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. మనం చేసే వేడుకల్లో ఏమైనా చిన్న పొరపాటు ఉన్నా సరే, లేదా ఏమైనా తక్కువైనా సరే వెంటనే అమ్మవారు వచ్చేస్తారండి. అస్సలు ఊరుకోరండి అమ్మవారు. అంత పవర్ఫుల్గా ఉంటారు ఇక్కడ. మనం చేసే పూజలో లోపాలు ఉన్నా సరే, పొట్టేళ్ళని తీసుకుని వచ్చేటప్పుడు ధూపం వేస్తాం కదండి, సాంబ్రాణి ధూపం లేకుండా పొట్టేళ్ళని తీసుకొచ్చినా ఒప్పుకోరండి. అంత సిస్టమేటిక్గా అమ్మవారు ఇక్కడ ఉంటారు. ప్రతిదీ గమనిస్తారండి అమ్మవారు. మనం చేసే పాలు పొంగిచ్చేటప్పటి నుంచి పొట్టేళ్ళని తీసుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేపిస్తారండి. అమ్మవారికి చూపిస్తారు. నేను తీసుకొచ్చానమ్మా, నా మొక్కు చెల్లించుకుంటున్నానని అమ్మవారికి చెప్పాలి మనం. అమ్మవారు మనం చేసిన పూజకి, మనం ప్రదక్షిణకి అంత సంతృప్తి చెందితే మనకి సైనింగ్ వస్తుందండి పొట్టేళ్ళ నుంచి. అప్పుడు అమ్మవారికి ఇస్తారు. మీకు అది కూడా చూపిస్తాను. ఇంకా అమ్మవారు సుమారు 47 సంవత్సరాల క్రితం వేమవరం గ్రామం దగ్గరలో మచిలీపట్నం నుండి గుడివాడకి వెళ్ళే రహదారి పక్కనే కాలువ తవ్వుతుంటే రివెట్మెంట్ కట్టడకు కొండరాలను తీసుకొచ్చారండి. అందులో ఒక రాయి అమ్మవారి రూపంలో పోలి ఉండడంతో పక్కన పెట్టారు. పొలాల్లో పక్కన పెట్టేసరికి ఒక రైతు అమ్మవారికి చిన్న పాకలా వేసి పసుపు కుంకాలు పెట్టి అమ్మవారిని పూజిస్తూ ఉండేవాళ్ళండి. తన పంటలకి ఎక్కువ దిగుబడి వచ్చిందండి, రాబడి పెరిగింది సడన్గా. ఇంకా రైతు అమ్మవారిని నమ్మడం ప్రారంభించారు. అమ్మవారిని పూజించడం మొదలైనాకే తన పొలం ఎక్కువగా పండుతుందని గమనించాడండి. అలా ఇక్కడ ఒక చిన్న పాకలాగా అమ్మవారిని పూజిస్తా గ్రామ ప్రజలు వాళ్ళు కూడా అమ్మవారిని నమ్మి పూజించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఒక బాతులు పెంచుకునే వ్యక్తి వలస వచ్చాడండి. తనకి అమ్మవారి గురించి ఏం తెలీదు. ఒక పాకలో ఉన్నారు. ఆ బాతులు ఆ ప్లేస్కి వచ్చినాక ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టడం, ఎగ్స్ అనేది ఎక్కువైపోయి తనకి ఎక్కువ లాభాలు రావడం ప్రారంభించినాయి. ఇంకా తను నోటీస్ చేశాడండి. ఇక్కడికి వచ్చినాకే తనకి ఇంత ఆదాయం పెరిగింది, ఇంత లాభం పొందుతున్నానని తను గమనించాడు. తను ఒకరోజు ఈ ప్లేస్ నుంచి గుంటూరు వలస వెళ్ళిపోతున్నాడండి. వలస వెళ్ళిపోయేటప్పుడు తన బాతులో ఉన్న లారీలోనే అమ్మవారి విగ్రహాన్ని, అంటే ఈ ప్లేస్ నుంచి ఈ మూర్తి వల్లే బాతులు ఎక్కువ గుడ్లు పెడుతున్నాయని తను గమనించాడు కదా. అమ్మవారిని కూడా లారీలో వేసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు గుంటూరు. అలా గుంటూరు వెళ్ళి చూడగా అమ్మవారితో పాటు బాతులను ఎక్కిచ్చారు. అమ్మవారు ఉన్నారు కదా, ఆ బాతులన్నీ కూడా చనిపోయినాయి అంటండి. ఒక్క బాతు కూడా లేదంట. అలా తను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు, నిన్ను ఎక్కడి నుంచి తీసుకువచ్చానో అక్కడే పెట్టేస్తానని వేడుకుని మళ్ళీ గుంటూరు నుంచి తీసుకువచ్చి వేమవరంలోనే అమ్మని
ప్రతిష్ఠించారు. అది కూడా అమ్మవారు తను ఏ ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నారో ఒక మహిళ మీదకి వచ్చి తన ప్లేస్ చూపించారండి. ఆ ప్లేస్లోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ని 2005 సంవత్సరంలో ఈ దేవాలయమును దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. 5/11/2028 సంవత్సరంలో ముందు అమ్మవారిని ప్రతిరూపంగా వెనుక నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుండి మండపం నిర్మించిన తర్వాత అమ్మవారి శిలా విగ్రహమును తయారు చేయించి ఎంతో కఠినమైన ఉపాసన చేసిన బ్రాహ్మణుల చేత సిస్టమేటిక్గా ఎంతో పవర్ఫుల్గా ప్రతిష్ఠించారండి. చాలా కఠినమైన ఉపాసన అనేది జరిగింది ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి. నూతనంగా ఉన్న ఆలయంలో అంత దీక్షతో, అంత సంకల్పంతో, ఘోరమైన దీక్షతో ఇక్కడ అంత కఠినంగా చేశారండి. ఇంత సిస్టమేటిక్గా ఈ టెంపుల్ ఉంటుంది. అందుకే ఇక్కడ అంత పవర్ఫుల్ అండి ఈ దేవాలయం. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంగణంలోనే పాలు పొంగులు అవన్నీ కూడా జరుగుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను చూడండి. పొట్టేళ్ళని తీసుకుని వచ్చి డప్పులతో అమ్మవారిని ఎలా సంతోషపెడతారో ఇక్కడ ప్రజలు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ వీళ్ళంతా కూడా అమ్మవారి దర్శనానికి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు పొట్టేళ్ళని తీసుకుని వచ్చి. చూస్తున్నారు కదా, శీఘ్ర దర్శనానికి వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ టికెట్ పడిద్ది మనకి. అండ్ ఇక్కడ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో మీరు చూస్తే. అమ్మవారి దర్శనం కోసం ఉన్నారు. లోపల మెయిన్ గుడి ఉందండి. లోపల మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, కాళీమాత ఉన్నారు పైన గోపురం పైన. కింద ఒక శక్తిపీఠం ఎంత పవర్ ఉంటుందో అంత ఉందండి ఇక్కడ. మీకు వీలైతే తప్పకుండా అమ్మవారిని దర్శనానికి వెళ్ళండి. లోపల అమ్మవారు ఎంత చిన్న ప్లేస్లో ఉంటారో నేను మీకు చూపిస్తున్నానండి. చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి. వాళ్ళు ఊరుకోరండి, అంటే కెమెరా నాట్ అలౌడ్ టెంపుల్ లోపలికి. ఇప్పుడైనా మేము పొట్టేళ్ళని తీసుకుని వచ్చాను కాబట్టి ఈ వీడియో అన్న నాకు అలౌ చేశారనమాట రిక్వెస్ట్ చేస్తే. అంటే ఇక్కడ కెమెరా మ్యాన్స్ ఉంటారండి ఫోటో దిగాలంటే. మన ఓన్ మొబైల్ అనేది అలౌ కాదు. ఇదేనండి గోపురం. లోపల అమ్మవారు కూర్చొని చూస్తారండి. చూశారు కదండి ఎంత అంగరంగ వైభవంగా తీసుకువెళ్తున్నారో. మొత్తం గులాం పూసేసుకుని ఆడుకుంటా హోలీ కూడా ఇక్కడ అయిపోద్దండి. అలా అంతా బాగా ఎంజాయ్ చేస్తారు పీపుల్ మాత్రం. ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీకు వీలైతే ఒకసారి అమ్మవారి దర్శనానికి వెళ్ళి ప్రయత్నించండి వెళ్ళడం. మీరే నమ్ముతారు నేను చెప్పింది 100% నిజమని. అండ్ ఈ టెంపుల్ ఒక కళ్యాణ మండపంగా అమ్మవారు వెలిసిన వెనకాల కట్టారండి ఇంత పెద్ద ప్రాంతం. అండ్ ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయండి. వెడ్డింగ్ సీజన్లో మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఒకేషన్స్కి, ఫంక్షన్స్కి, ఏ ఫంక్షన్కైనా మనం ఈ ప్లేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ముందు మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఈ ప్రాంతాన్ని బుక్ చేసుకోవాలండి. పెద్ద ఖర్చు ఏం అవ్వదు. ఒక మిడిల్ క్లాస్కి రీజనబుల్గా ఉంటుంది. అలా ఉద్దేశించే ఈ దేవాలయాన్ని నిర్మించారండి మండపం కింద. అండ్ ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. చాలా పెద్ద ఏరియా అండి ఇది. జస్ట్ మీరు టెంపుల్ మాత్రమే చూస్తున్నారు. టెంపుల్ బయట వ్యూ మాత్రం మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఉండే ప్రైజెస్, రూమ్స్, మనం అక్కడికి వెళ్ళి మనం ఏమి తీసుకెళ్లకుండా వెళ్ళినా సరే మనకు అక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నాటుకోడులు కావాలన్నా అవైలబుల్గా ఉంటాయండి. అంత ఫేమస్ టెంపుల్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం నేను చెప్పిన పాల పొంగుళ్ళ ప్రాంతం. మనం ఇక్కడ పాలు పొంగించుకుని అమ్మవారి నైవేద్యానికి ఇక్కడే ప్రిపేర్ చేసి తీసుకెళ్తారండి. లేదు షెడ్స్ తీసుకున్న వాళ్ళు, రూమ్స్ తీసుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో వాళ్ళు పొంగించుకుని అమ్మవారి టెంపుల్కి తీసుకొస్తారు.
మీకు మెయిన్ రోడ్డు అవన్నీ కూడా చూపిస్తాను, వీడియో ఎండింగ్లో నేను పెడతాను క్లిప్పు. ఇది మన టెంపుల్ సరౌండ్ మొత్తం మీకు చూపిస్తున్నాను, టెంపుల్ వ్యూ అనమాట ఇది, ఓకేనా. అండ్ ఈ టెంపుల్లోనే మనకి తులాభారం ఉంటుంది, బారసాల ఉయ్యాల ఉంటుంది, అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. అమ్మవారు అంటే అంత నమ్మకం భక్తులకి. చూడండి ఇక్కడ ఒక బాబునే వేస్తున్నారు ఉయ్యాలలో. ఈ వీడియో తీసే టైంకి ఇది జరుగుతుంది. మేము సండే రోజే వెళ్ళామండి. ఇది మార్నింగే ఇంతమంది ఉన్నారు, అంటే 10 అవ్వలేదు, ఇంత హడావుడిగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం కూడా. చూడండి అంత అద్భుతమైన ప్లేస్ అండి ఇది మాత్రం. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు 100% పక్కాగా చెప్తున్నాను అనమాట. అండ్ చూడండి మా మదర్ ఇక్కడ, మేమంతా ట్రెడిషనల్ అండి, ట్రెండింగ్లోకి అస్సలు రాము. చూడండి మట్టి కుండలో పాలు పొంగిస్తున్నారు మా మదరు. అండ్ తర్వాత భోజనాలు కూడా అరిటాకుల్లోనే పెట్టామండి మేము. అందరూ అడిగారు మీ దేవురు అరిటాకుల భోజనం ఈ రోజుల్లో అని, పక్కా టెంట్ వాళ్ళంతా కూడా అడిగారండి మమ్మల్ని. కానీ మేము ఎప్పుడు అమ్మవారికి ఇస్తున్నా ఇదే ఫాలో అవుతాం కాబట్టి మాకు అది రొటీనే. సో మా పొట్టేల ఇదనమాట, మేము అమ్మవారికి ఇది ఇస్తున్నాము. చూసారా ధూపం ఇదంతా కూడా ఇదేనండి టెంట్ మేము తీసుకున్నది. దీనికి రెంట్ వచ్చేసి 3000 అండి, 3000 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3000 టెంట్. అండ్ మినరల్ వాటర్ ఇస్తారండి, దానికి ఎక్స్ట్రా మనం 400 పే చేయాలి. అండ్ అక్కడ క్లీన్ చేయడానికి మేడ్ అంటే పని ఆవిడ వస్తుంది, ఆవిడకు 600 ఇవ్వాలి మనం. సో ఓవరాల్గా 4000 చేతిలో పట్టుకోవాలి. టెంట్ కోసమే మనం 4000 ఖర్చు పెట్టాలన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ కావాలన్నా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండర్స్ కావాలన్నా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఖర్చు అవుతుంది. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ బయట వ్యూ. నేను చెప్పాను కదా మచిలీపట్నం టు గుడివాడ రహదారిలో ఉంది టెంపుల్ అండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని ఏ వెహికల్లో వెళ్ళే వ్యక్తి అయినా సరే, అది ఎంత పెద్ద వెహికల్ అన్నా అవనివ్వండి, ఈవెన్ ఆర్టీసీ బస్ కూడా, గుడివాడ టు మచిలీపట్నం వెళ్ళే బస్సులు అవనివ్వండి, మచిలీపట్నం టు గుడివాడ వచ్చే బస్సులు అవనివ్వండి, ఇక్కడ ఆగి ఆర్టీసీ బస్ ఆగి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి కుంకుమ ధరించి ఇక్కడ నుంచి కదిలిద్దండి. అసలు అమ్మవారి ముందు వెహికల్ ఆపకుండా ఏ వ్యక్తి కూడా అమ్మవారిని దాటి వెళ్ళరు. ఇది కన్ఫర్మ్, ఇది 100% కాదు, అసలు ఇది ఫిక్స్ అండి. మీరు ఇంకా అమ్మవారే కదా అని అమ్మవారిని నిర్లక్ష్యం చేసి దాటి వెళ్ళిపోతారు. అస్సలు అది ఎక్స్పెక్టే చేయలేం మనం, అలా జరగదు. చూస్తున్నారు కదా అక్కడ ఆటోలు, లారీలు, తర్వాత కార్లు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే నేను చెప్పిన పాకలు అన్నాను కదా, వాటిని షెడ్స్ అంటారు అవండి. మేమైతే ఇటు సైడ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మా ఫంక్షన్ హాల్ ఉంది చూడండి, శ్రీ దుర్గా ఏసీ ఫంక్షన్ హాల్ అని ఉంది కదా, అక్కడ వరుసనే పాకలు ఉన్నాయి చూసారా, అలా 12 ఉన్నాయండి. ఒక్కోటి 3000 కాస్ట్ అనమాట. అండ్ మనకి మినరల్ వాటర్ కావాలన్నా, పని అమ్మాయి కావాలన్నా ఎక్స్ట్రా 1000 రూపీస్ పడిద్ది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి మనం గ్రైండ్ చేయాలంటే కూడా ఎక్స్ట్రా పేమెంట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా నుంచుని ఉన్నారు, ఇక్కడే పొట్టేళ్ళని కట్ చేస్తారండి, అంటే అమ్మవారికి ఇచ్చిన తర్వాత కట్ చేస్తారు కదా. ఇవి మా వంటలండి, వంటలు ఎక్సలెంట్గా ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా వంటలు అన్నీ తీయలేదు నేను. స్టార్టింగ్ స్వీట్ చేస్తారు కదా కేసరి, ఇది ఒక్కడే నేను తీసాను. నెక్స్ట్ నేను మర్చిపోయాను హడావుడిలో, చుట్టాలని రిసీవ్ చేసుకోవడమే సరిపోయింది. అండ్ రెసిపీస్ నేను చెప్పనా మీకు ఏమేం చేసామో మేము. అండ్ స్వీట్ కోసమేమో కేసరి చేసాం, సేమియా కేసరి. అండ్ రెసిపీస్లోనేమో మటన్, తర్వాత గోంగూర బోటి, తర్వాత చికెన్ ఫ్రై చేసాం, రసం ఉంది, సాంబార్ ఉంది, పెరుగు చట్నీ ఉంది, తర్వాత బిర్యానీ బిర్యానీ చేశారు, వైట్ రైస్ ఉంది, ఇంకా ఏవో ఐటమ్స్ పెట్టారు కానీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఎందుకంటే నేను అవన్నీ తినలేదు కాబట్టి. సో ఇదన్నమాట మా ఫంక్షన్ ఇలా జరిగింది. అమ్మవారికి మేము ఇచ్చిన పొట్టేలు మేము సమర్పించుకున్న విధానం మీతో నేను షేర్ చేశాను. మేమే కదండి ఇక్కడ ఇలాగే జరిగిద్ది మా సైడు. మీరు ఏ ప్రాంతం ప్రజలో నాకు తెలియదు కాబట్టి మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆచారాలు ఏమన్నా ఉంటే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, నేను కూడా తెలుసుకుంటా ఇక్కడే ఇలా జరిగిద్దా, ఎక్కడైనా ఇంతేనా అని. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా నైట్ వ్యూ అనమాట. టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది, లైట్లు వెలుగులతో వెలిగిపోయిద్ది.
అండ్ మీకు లోపల అమ్మవారిని చూపించడానికి నేను ఈవినింగ్ వరకు ఈ టైం వరకు ఉన్నాను. అండ్ మీకు చూపిస్తాను చూడండి అమ్మవారు లోపల ఎలా ఉంటారు ఏంటని. బయట నుంచే తీస్తున్నా, అంత క్లారిటీ లేదు ఎందుకంటే ఫోన్ అలౌ చేయరు కాబట్టి, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు మంచినీళ్ళు దొరకవండి, మొత్తం సాల్ట్ వాటరే. ఇక్కడ ఏ ట్యాప్ తిప్పినా సరే మొత్తం కూడా గట్టిగా ఉప్పు నీళ్ళు వస్తాయండి. అదొక్కటే డిసప్పాయింట్ ఇక్కడ, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే సముద్రం పక్కనే మనం ఉన్నాం కాబట్టి మచిలీపట్నం దగ్గర మంచినీళ్ళు అనేవి మనకి రావు. డ్రింకింగ్ వాటర్ కావాలంటే మినరల్ వాటరే పెట్టుకోవాలి, ఓకేనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.